సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనెరడు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాగ్యుడవు, దివ్య చక్షువులతో కానీ నిన్నెవ్వరును చూడగలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉండు. నీవు అంతటను కలవు, నీవు అన్నింటనున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవరణు. నీవు ఆకాశమునగలవు, పాతాళమునగలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అన్ని భూమికలనున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తివంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలగల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహురమజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ ఇల్లిల్లాహ్. ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికియుండరాని పలికిన ప్రతి మాటకును, చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని, ప్రతి మాటకు, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమగుచున్నట్టి మేము చేసిన ప్రతి పనికి, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకు, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము.
అపార దయానిధివకు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలులమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాం. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించున్నట్లు ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవారమగునంత వరకు నిన్నింకనూ అధికముగా ప్రేమించున్నట్లుగా మాకందరకు సహాయము చేయి. మరియు చిట్ట చివరి వరకు బాగా కొమ్మును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయం చేయి. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदूर
ఆత్మలకి పరమాత్మ సర్వహృదయజ్ఞునివే ఆత్మ సత్యము నీవే నిత్యుడ నీవే సకల దారుణ నీవేరా సత్యము నీవే నిత్యుడ నీవే సకల దారుణ నీవేరా పంచ సద్గురువులే నిన్ను పిలువగా పరమ ప్రేమ ప్రసాదములియగా ఆత్మజాగృతిని అందరును పొందగా అవతరించితివి అల్లా మెహరుబా సర్వశక్తిమయ భగవాన్ మెహర్బా సర్వలోకేశ అవతార్ మెహర్బా సర్వ ఆత్మాలకి పరమాత్మ సర్వ హృదయజ్ఞునివే అవతార్ మెహర్ బాబా की जय. మన ప్రీతముని మెహరా జన్మదినం రేపు. ఆ సందర్భంగా ఈరోజు మన శ్రీమతి శ్రీ పద్మ మురళి గారి చేత 7:25 వరకు చక్కటి సంకీర్తన జరుగుతుంది. కాబట్టి అందరూ మీరు ధరించవలసిందిగా కోరుతున్నాం. పద్మ గారు 7:25 వరకు మీ సంకీర్తన. జై బాబు. కేవలం ముందు ఆ కేబుల్ తీసి మళ్ళీ పెట్టు. ఆర్టీస్ కేబుల్ తీయాలి.
వెలసిన పరమ పావని ఓ మేరా జహంగీరి రాణి ఈ మహి వెలసిన పరమ పావని అవతారుని మహిళా మండలిలో అగ్రగామి వయ్యలరారిటివి అవతారుని మహిళా మండలిలో అగ్రగామి వయ్యలరారిటివి అమరలోకమున మేరి ప్రియతముని అమరలోకమున మేరి ప్రియతముని అగ్రపీఠమున అధివసించితివి అగ్రపీఠమున అధివసించితివి ఓ మేరా జహంగీరి రాణి ఈ మహి వెలసిన పరమ పావని అనన్య చింతన భక్తి స్వరూపిణి అనుపమ పావన బ్రహ్మచారిణి అనన్య చింతన భక్తి స్వరూపిణి అనుపమ పావన బ్రహ్మచారిణి అనంత సుందర ప్రకృతి రూపిణి అనంత సుందర ప్రకృతి రూపిణి అఖిల లోక మహిళా స్వరూపిణి అఖిల లోక మహిళా స్వరూపిణి ఓ మేరా జహంగీరి రాణి ఈ మహి వెలసిన పరమ పావని ప్రేమిమల సౌశల్య పావనమూర్తి ప్రసాద వినమ్ర ప్రసన్నమూర్తి ప్రేమిమల సౌశల్య పావనమూర్తి ప్రసాద వినమ్ర ప్రసన్నమూర్తి ఆలకించితివి మహిళలాది ఆలకించితివి మహిళలాది అంబరమంటెను నీ సకీర్తి అంబరమంటెను నీ సకీర్తి ఓ మేరా జహంగీరి రాణి ఈ మహి వెలసిన పరమ పావని మహిళా లోకం మూర్తి ధరించి మేరా పేరున సాక్షాత్కరించి మహిళా లోకం మూర్తి ధరించి మేరా పేరున సాక్షాత్కరించి మేచరణ సేవలో తరియూచి మేచరణ సేవలో తరియూచి మేరైక్యంబును పొందితివి మేరైక్యంబును పొందితివి ఓ మేరా జహంగీరి రాణి ఈ మహి వెలసిన పరమ పావని ఓ మేరా జహంగీరి రాణి ఈ మహి వెలసిన పరమ పావని అవతార్ మహేష్ బాబా మాస్టర్ గారి చేత రాయించిన గీతం ఇది అందులో మెహరా నాయక్ కోసం చక్కని విశ్లేషణ ఉంది మరి ఎంతమంది దాన్ని ఆస్వాదించారు అవతార్ మెహర్ బాబా ఇప్పుడు 8-10 వరకు మెహరా నాయక్ విశేషాన్ని ఆనంద్ కుమార్ ద్వారా మనం వింటాం.
मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। కొన్ని సందర్భాల్లో మన భాస్కర్రావు లాగా చాలా గంభీరమైనటువంటి స్వరంతో పలుకుతూ ఉండాలి. సో ముందుగా ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి మన ప్రియతమ తండ్రి మెహర్ బాబా వారికి మనందరి తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆయనకి కేళి అంటే ఆట, అదొక వినోదం. ఆయన గాయకుడిని నేనే, గానం నేనే, సంకీర్తన నేనే, వాయిద్య పరికరాలు నేనే, ఆడించేవాడిని ఆడేవాడిని కూడా నేనే అంటాడు బాబా. ఇందాక మా చెల్లాయి పద్మ ఆ వీణానాదంతో ఆయన యొక్క అనంత మౌన నాదాన్ని మనందరికీ వినిపింపజేయాలనేటువంటి ఆకాంక్షతో తపనతో ఆమె ప్రయత్నం చేసింది. అయితే సోదరుడు టెక్నికల్ ఇష్యూ కాదు, ఆయన ఇష్యూ. టెక్నికాలిటీకి అసలు ఉనికే లేదు. టెక్నికాలిటీ అంటే మనకి ఈ టెక్నికల్ అనేది దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఆ టెక్నికల్ ఇది పరిచయం చేసిన వాడు ఎవరు? ఆయనే. యథార్థమైనటువంటి స్వర్గాలు 7 ఉంటే త్రిశక్తి స్వర్గం విశ్వామిత్రుడేమో సృష్టించాడు. ఆయన సృష్టించి ఏం చేశాడు ఆయన? అలాంటిదే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా. ఆయన ఏమంటాడు? 18,000 గోళాల్లో ఇద విశ్వంలో 18,000 విశ్వాలలో మానవ సంచారం అంతా ఉంది. వాళ్ళకి అమితమైనటువంటి మేధస్సు ఉంది. అక్కడ ఎక్కడ ఆధ్యాత్మికమైనటువంటి స్పృహ ఉన్నది. ఇక్కడ వాళ్ళని ఇక్కడికి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి నేను అక్కడ ఉండేటువంటి ఆత్మలకి ఇప్పుడు నేను జన్మ ఇస్తూ ఉన్నాను అని చెప్పాడు ఆయన. దాని తాలూకా ఫలితమే ఈ ఆల్ఫబెట్ బోర్డ్ ఏదైతే బాబా వాడి దాన్ని విసర్జించాడో, ఆ విసర్జించినప్పుడు అందులో ఆ 0 అని అన్నటువంటి ఆ అక్షరం వీడిపోయింది. అంటే 0 అని అంటే సర్వము శూన్యము 2 ఉన్నాయి అందులో. మన సర్వము శూన్యము 2 దాన్ని విడిపోతాయి అని అనేటప్పుడు ఇంకా మిగిలింది ఏముంటుంది ఇక్కడ? అంటే ఇవన్నీ కూడా ఆయన తాలూకా కేడి వినోదమే. అది ఇక్కడ ఆయన తాలూకా అద్భుతమైనటువంటి విన్యాసానికి అది తార్కాణం. సో ఈరోజు మెహరామాయి జన్మదినం రేపు, అంటే 22 డిసెంబర్. నిజానికి ఆవిడ బర్త్ ఎప్పుడు తీసుకుంది అంటే జనవరి 7, 1970లో సుక్కూర్ 1907 జనవరి 7, 1907లో సుక్కూర్ అనేటువంటి ప్రదేశంలో ఆవిడ జన్మ తీసుకుంది. జహంగీర్ ఇరానీ, దౌలత్ ఇరానీ అనేటువంటి పుణ్య దంపతులకి. మరి జనవరి 7 బర్త్డే అయితే ఈ డిసెంబర్ 22 ఎందుకు వచ్చింది అంటే అది బాబా ఇచ్చా. మనం కొద్ది ముందుకెళ్ళినప్పుడు మనం అది గుర్తు చేసుకుందాము. సుక్కూర్లో ఆవిడ జన్మ తీసుకుంటే ఆ సుక్కూర్ అనే ప్రదేశం ఇప్పుడు సింధు అనేటువంటి ప్రదేశంగా పాకిస్తాన్లో ఉంది. సో బాబా చెప్పినటువంటి పరమ సత్యం ఏంటంటే మెహరా ఈజ్ మై కౌంటర్ పార్ట్ అని అన్నాడు బాబా. అంటే బాబాకి ప్రతిరూపమే మెహరామాయి. మనకి ఇంకా
మరికొద్దిగా ముందుకు వెళితే అర్ధనారీశ్వరం, అంటే అర్ధభాగం, సగభాగము ఇన్ ద సెన్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అంటే ఆమె బాబా యొక్క అవతార కార్యక్రమాలలో కూడా ఆమెకు పాత్ర ఉన్నది అని మనకి అంతర్నిహితంగా సూచించాడు బాబా చాలాసార్లు చెప్పాడు, అవతారం దాల్చినప్పుడు, ప్రతి యుగానికి ఒక్కొక్కసారి అవతారం దాల్చినప్పుడు గత అవతారాలలో నాతో ఎవరెవరైతే నా తాలూకా ఆంతరిక ఆధ్యాత్మిక అవతార కార్యక్రమాలలో పాలు పంచుకున్నారో సన్నిహితంగా, వాళ్ళు మళ్ళీ నా యాడ్వెంట్లో నాతో పాటు వస్తూ ఉంటారు అని బాబా చెప్పాడు. చెప్పి మనకి సాధారణమైనటువంటి భౌతిక విషయాల మీదే అవగాహన ఉంటుంది తప్ప, పురుషుడు స్త్రీ అని అనగానే ఆ బంధాన్ని మనం ఏ రకంగా తీసుకుంటామంటే వైవాహిక బంధం కింద తీసుకుంటాం. వైవాహిక బంధం అని అన్నదాన్ని కూడా బాబా చాలా అద్భుతమైనటువంటి విశేషం చెప్పాడు. ఆ వైవాహిక బంధం అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఒక త్రోపుకి అది ఒక వేదిక అని అన్నాడు. కానీ మనం సాధారణమైనటువంటి ఇంద్రియాలకు అనుగుణంగానే మనము ఈ వివాహాన్ని మనం గుర్తిస్తాం. కానీ బాబా ఏమన్నాడు, ఈ కౌంటర్ పార్ట్ మెహరామాయి అని అంటూ, గత అవతారంలో నేను రాముడిగా వచ్చినప్పుడు సీతగాను, నేను జీసస్ క్రైస్ట్గా వచ్చినప్పుడు మేరీగాను, కృష్ణుడిగా వచ్చినప్పుడు రాధగాను నాతో పయనించింది మెహరామాయి మాత్రమే. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభువుని పురుషుడు అని మనం అనుకుంటే ఆయనతో సహభాగం పంచుకుని సంచరించినటువంటి ఆ స్త్రీ ప్రకృతి, అంటే పురుషుడు ప్రకృతి కలిస్తేనే సృష్టి ఆవిర్భావం అవుతుంది. అంతటి ప్రాధాన్యతను ఇచ్చినటువంటి మాతా మెహరామాయి. అయితే బాబా మెహరామాయి గత అవతారం నుంచి నాతో సన్నిహితంగా మెలిగినటువంటి ఆత్మ, పరిశుద్ధమైనటువంటి ఆత్మ అని అన్నాడు బాబా. ప్యూర్ సోల్. ఆ ప్యూరిటీ అని అన్నది ఎలా ఉంటుందనంటే, మనం వర్ణించడానికి కానీ మనం అర్థం చేసుకోవడానికి కానీ వీలు లేనంత పరిశుద్ధం, పవిత్రం అయినటువంటి ఆత్మ మెహరామాయి. మరి అటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్ర ఆత్మని మనం ఏ రకంగా వేణోళ్ళ పొగడగలుగుతాము? అయితే మరి ఈ అవతార కాలంలో పంచ సద్గురువుల చేత పిలువబడినటువంటి ఆ పరమేష్ఠి, మనకి ఆయన తాలూకా చరిత్ర చాలాసార్లు మనం చెప్పుకున్నాం కాబట్టి, ఆయన అవతార పురుషుడిగా దిగి వచ్చిన తర్వాత మొట్టమొదటగా హజరత్ బాబాజాన్ ఆయన భృకుటి స్థానంలో చుంబించినటువంటి ఆ చుంబనం వలన అనంత మహా చైతన్యం, దివ్య చైతన్యానికి చేరిపోయాడు ఆయన. మళ్ళీ ఉపాసిని మహారాజ్ ఎక్కడైతే హజరత్ బాబాజాన్ చుంబించిన ప్రదేశంలో ఆ గుళకరాతో ఆ స్పార్క్ని ఆయన టచ్ చేశాడో, సాధారణమైన మానవ చైతన్య స్థితికి కూడా దిగి వచ్చాడు ఆయన. ఈ మధ్యకాలం అంతా కూడా దాదాపు 7 సంవత్సరాల పైచిలకు ఆ అనంత మహాదివ్య చైతన్యంలోనే ఉండిపోయాడు ఆయన. అది అయిన తర్వాత ఉపాసిని మహారాజ్ సాంగత్యం లభించింది. ఉపాసిని మహారాజ్ సాంగత్యం లభించినటువంటి తరుణంలోనే మెహరామాయి మొట్టమొదట బాబా ఆయన తాలూకా దివ్యమైనటువంటి ఆ తేజస్సుని దర్శించింది ఉపాసిని మహారాజ్ ఆశ్రమంలో. ఆ ఉపాసిని మహారాజ్ ఆశ్రమంలో అప్పటికి ఆవిడకి 15 ఏళ్ళు, అంటే 1907లో జన్మించింది కదా, 15 ఏళ్ళు అంటే 22లో.
అక్టోబర్ 15వ తేదీన 1922 అక్టోబర్ 15వ తేదీన ఉపాసిని మహారాజ్ ఆశ్రమంలో బాబాని దర్శించింది. అప్పటికి బాబా మంజిలీయం ఆశ్రమాన్ని స్థాపించాడు. బాబా మంజిలీయం ఆశ్రమం గురించి మనందరికీ తెలుసు. అక్కడే తన అనుయాయులందరికీ కూడా ఆధ్యాత్మిక శిక్షణని మొదలుపెట్టాడు మంజిలీయంలో. అక్టోబర్ 14 అయ్యేసరికల్లా ఈయన మంజిలీయంలో ఉన్నప్పుడు సడన్ గా బాబా మనము సాకోరి వెళ్ళాలి అని తన అనుయాయులతో చెప్పి వెంటనే సాకోరి వచ్చి ప్రాతకాల సమయంలో ఉపాసిని మహారాజ్ ఆశ్రమానికి వచ్చాడు. అప్పటికి ఉపాసిని మహారాజ్ ఆశ్రమంలో గంగా అనే ఒక ఆవిడ ఆ పరిచర్యలన్నీ కూడా చేస్తూ ఉండేది. ఆ సమయంలో ఈ దౌలత్మాయి అంటే మెహరామాయి తల్లి ఉపాసిని మహారాజు శిష్యురాలు తను అక్కడికి వచ్చింది. ఉపాసిని మహారాజు ఆశ్రమానికి దౌలత్మాయి మెహరామాయి మెహరామాయి తరగా అక్క చెల్లెళ్ళు ఫిని అని వాళ్ళు అక్కడికి వచ్చి ఈ ఆశ్రమం మధ్యలో కూర్చుని ఈ గంగా మాత చెప్తున్నటువంటి విశేషాలు తెలుసుకుంటూ ఉంటే అతి మృదువైనటువంటి వేగంగా పాద ధ్వనులు వినిపించాయి. ఆ ధ్వని విన్నంతనే గంగామాత చెప్పింది, ఉపాసిని మహారాజ్ తాలూకా అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు మేర్వాన్ వస్తూ ఉన్నాడు అని. ఆ మేర్వాన్ వస్తూ ఉన్నాడు అని అనగానే ఆ పైన ఆశ్రమం దీనిగా ఉంటే మేర నుంచి వచ్చినటువంటి ఆ మెట్ల మధ్య నుంచి బాబా అలాగా దిగుతూ ఉన్నాడట. ఆ దిగుతున్నప్పుడు సడన్ గా మేరామాయి చూసింది. చూసిన వెంటనే అది మొట్టమొదటిసారి ఆయన చూడటం, ఆయన దివ్యమైనటువంటి తేజస్వి క్రేగంత చూసిన వెంటనే సడన్ గా ఆవిడ హృదయమే ఒక అద్భుతమైనటువంటి గీతాన్ని సడన్ గా స్పార్క్ లాగా ఆవిడ ఓ గీతమా అని శ్రీని ఆ గీతం రాశాడు. ఓ గీతమా గుర్తు చేద్దాం, నాకు దొరకలేదు అది చేద్దామన్నది ఎక్కడో మిస్ అయింది. మెహరామాయి తాలూకా ఆ అనుభవం మన గాస్పిక్స్ లో ఉన్న ప్రభు చరిత్రలో కూడా ఉన్నది ఆ గీతం గురించి. అంతటి అద్భుతమైనంటే తన అంతరంగంలో అంతవరకు ఆయన నేర్పునే ఉన్నాడు. అంటే బాబా ఆల్రెడీ ఆయన హృదయంలో ఉన్నాడు, ఆయనకు తెలియకుండా. మనకి తెలియదు మన హృదయాల్లో ఉన్నాడు. నా మేనిఫెస్టేషన్ గురించి మనం చెప్పుకున్నాం, మన హృదయాల్లో ఆయన ఉంటాడు కానీ మనకు తెలియదు. ఆ ఒకసారి స్పార్క్ ఆవిడకి తగిలి వెంటనే ఆ రావడం బాబా మళ్ళీ వెంటనే ఉపాసిని మహారాజ్ తాలూకా దీంతో ఆ 3 ప్రదక్షిణలు చేశాడు అక్కడ బాబా ఆ ఆశ్రమంకి. అంటే ఆయన సద్గురువుకి బాబా చూపించినటువంటి ఆ శ్రద్ధ, భక్తి, ఆ గౌరవం ఇదంతా ఒకసారి ఆవిడ స్పార్క్ లాగా ఒకే స్పార్క్ లాగా తగిలింది మన మెహరామాయికి. అక్కడి నుంచి బాబా మళ్ళీ లెఫ్ట్ అయిపోయాడు. మరి బాబా ఎందుకు వచ్చాడు? అక్కడ వచ్చిన తర్వాత కారణము అక్కడ కనిపించలేదు. అక్కడ చూస్తే ఇది ఎప్పుడు 1922లో, మళ్ళీ 1941 అక్టోబర్ వరకు కూడా ఉపాసనని కలవలేదు బాబా. దాదాపు ఇన్ని సంవత్సరాల గ్యాప్లో కూడా ఉపాసన మరి కలవలేదు. మరి అక్కడికి ఉపాసనకి కలవలసినటువంటి అగత్యం ఏమున్నది? ఒక్క మెహరామాయికి దర్శనం ఇవ్వడానికి, మెహరామాయికి తన దర్శనం ఇవ్వడానికి. అంటే అక్కడి నుంచి తనకు ఈ ఆధ్యాత్మికమైనటువంటి స్పృహ కలుగు చేసి 15 ఏళ్ల పిల్ల తనకి ఆధ్యాత్మిక గురించి ఏం తెలుస్తుంది? అది అయిపోయింది. మళ్ళీ 1924 వరకు కూడా బాబా మరి మెహరామాయి కలవలేదు. ఆ 1924 ఎక్కడ ఏం జరిగిందంటే ఈ ఫెనీకి సంబంధాలు గట్రా ఇచ్చేస్తూ ఉపాసని మహారాజ్ ఏం చేశాడంటే వీళ్ళని బాబా దగ్గరికి వెళ్ళమన్నాడు. అంటే ఇవన్నీ మనకి ఏ రకంగా అనిపిస్తాయి? పుట్టిటి పురాణాలు కాదు.
అంటే డివైన్ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే బాబా ఒక అవతార పురుషుడు తాలూకా అవతార కార్యక్రమం, అవతార విశిష్టత ఇది ఎలా ఉంటుందంటే మనకు తెలియదు. ఇవన్నీ చిన్న చిన్న కథల్లాగా అనిపిస్తాయి, కానీ అది ఆంతరికమైనటువంటి కార్యం. అది ఎలా ఉంటుందని అంటే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళేదో ఏవే సంబంధాలు ఇదే చేశారు. ఆఖరికి రుస్తుం అనేటువంటి ఒక పిల్లగాడితో ఆమె పెళ్లి నిశ్చయం జరిగింది. మెహరామాయి కూడా అప్పుడు వచ్చినప్పుడు మెహరామాయి గురించి బాబా అడిగాడు. అంటే ఆమెకు కూడా సంబంధం చూస్తున్నాము, ఆమెకు కూడా పెళ్లి చేస్తామని అంటే వెంటనే మెహరామాయి నేను పెళ్లి చేసుకోను అని సడన్గా వెంటనే రిజెక్ట్ చేసింది. అంట వెంటనే బాబా మెహరామాయికి నేను పెళ్లి చేస్తామనేటువంటి విషయం ఇక్కడి నుంచి మీరు విడిచిపెట్టండి అని చెప్పాడు బాబా. చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దౌలత్ నాయక్ చెప్పాడు, మిమ్మల్ని మళ్ళీ నేను పిలుస్తాను, పిలిచిన సమయంలో మీరు పూర్తిగా నా దగ్గరికి రావాల్సింది అంటే ఆ విషయం చెప్తే వెంటనే మళ్ళీ బాబా ఆ కౌలు పెట్టడం. అక్కడి నుంచి దౌలత్మాయి మెహరామాయి కూడా మెహరామాయి వీళ్ళందరూ 1924 ఈ అక్టోబర్ అదే ప్రదేశంలో మెహరాబాద్ రావడం జరిగింది. ఆ మెహరాబాద్ జరిగిన తర్వాత మెహరామాయి చేసినటువంటి సేవ ఏంటంటే బాబా తాలూకా బట్టలు ఉతకడం, అక్కడ బాబా తాలూకా ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉండేటువంటి ఇంట్లో ఉండేవారు అక్కడ వీళ్ళు. అది జరిగిన తర్వాత మెహరామాయికి ఇంకా అక్కడ నేను అసలు ఆమె బ్రహ్మచారి కాబట్టి బ్రహ్మచారి అంటే మరి సాధారణమైనటువంటి భౌతిక జీవనం గురించి ఆలోచనే లేదు, బాబాకి ఎలాగే లేదు. ఆమె కూడా సాధారణమైనటువంటి భౌతిక జీవనం గురించి ఆలోచన లేదు. అక్కడి నుంచి మొదలైంది ఆ బాబాతో సహవాసం అన్నది. మరి బాబాతో సహవాసం జరిగిన తర్వాత ఎంతవరకు ఆవిడ ఉండగలిగింది అంటే బాబా పాంచభౌతిక దేహాన్ని విడిచిపెట్టినంత వరకు కూడా పూర్తిగా బాబాకి అంకితమై మొట్టమొదటి మండలి స్త్రీ మండలి సభ్యురాలిగా ఆ మండలి సభ్యుల్లో ప్రథమ తాంబూలం ఆవిడకి ఇచ్చారు బాబా. వచ్చింది అక్కడి నుంచి బాబా తాలూకా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మెహరామాయిని ఎంతగా బాబా హైలైట్ చేసేవాడని అంటే మెహరామాయి నా శ్వాస, నా ఊపిరి, ఆమె లేకుండా నేను జీవించలేను అని అన్నాడు బాబా. అంటే ఈ సృష్టిని పరిపాలించగలిగేటువంటి సృష్టికర్త, దానికి మూల కారణం మెహరామాయి అని చెబుతూ మెహరామాయి నా ఊపిరి, తను లేకపోతే నేను జీవించలేను అని చెప్పాడనంటే ఎంతటి ప్రాధాన్యతని మెహరామాయికి బాబా ఇచ్చారో మనకి అవగతమవుతుంది. ఇక ముందుకెళ్తే మెహరామాయి తాలూకా విశేషాలు మెహరామాయి కూడా చెప్పింది. మెహరామాయి ఏం చెప్తుంది? బాబా గురించి చెప్తుంది తప్ప తన గురించి అని చెప్తుంది. తన బయోపిక్ తను చెప్పలేదు, బాబా గురించే చెప్తూ ఉంది. మెహరామాయి కూడా అద్భుతమైనటువంటి పుస్తకం రాసింది బాబా గురించి. ఏంటంటే ఆ పుస్తకం హీ లవ్డ్ అస్ టు అని. హీ లవ్డ్ అస్ టు అంటే మనల్ని కూడా, అంటే మనల్ని ఇన్ ది సెన్స్ యావత్ మానవాళిని, అంటే మనల్ని కూడా అని ఎందుకని అంటే ఆవిడ బాబాకి మన ముందు ప్రపంచం ఏదైతే ఉందో జంతు ప్రపంచం, ఆ జంతు ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రకాల జంతువులతో కూడా బాబా సహవాసం చేశాడు. మనకు తెలుసు, పావురాన్ని చేశాడు, ఒక కుక్క పిల్లని, గాడిదల్ని, గుర్రాల్ని, ఒంటెల్ని, వీళ్ళందరినీ కూడా అన్ని రకాలైనటువంటి జంతువులను కూడా బాబా చేరదీశాడు. ఆ విశేషాలన్నీ మనకి తెలుసు, ఏ ఏ జంతువులతో బాబా చేశాడు. ఆ జంతువుల గురించి ఒక పుస్తకం రాస్తూ
ఆ జంతువులకి ఎంత ప్రీతముడు అయ్యాడో మనకి కూడా బాబా అంత ప్రీతముడు అని అంటే అందులో ఆ తాలూకు దీంట్లోనే ఒక చిన్న ఎకనామిక్ దీంట్లో మెహరు రాసింది. అందులో మెహరు, ఆ మెహరు మనకి బాబా నవజీవనంలో 4 స్త్రీలు తనతో పాటు సంచరించారు కదా. అందులో మెహరామాయి, మెహరు, మణి, డాక్టర్ గోహెర్, ఈ 4 కూడా బాబా ఈ యుగాల్లో అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏదైతే చేశాడయ్యా అంటే మస్తు కార్యక్రమం ఒకటి, నవజీవనం కార్యక్రమం ఒకటి. ఆ 2 కార్యక్రమాల్లో వీళ్ళు పాత్రధారులుగా అయ్యారు. నెహ్రూ అంటుంది మెహరామాయికి గుర్రాలంటే చాలా ఎక్కువ ఇష్టం. అది కూడా తెల్లని గుర్రం కావాలి, అంటే ఏమాత్రం దాని మీద ఒక మచ్చ కూడా ఉండకూడదు. బాబాకి తెలుసు అది. అంటే బాబా ఎంతటి ప్రతి సెన్సిటివ్ ఇష్యూని కూడా తీసుకున్నాడని అంటే ఇది 1943లో 43 సంవత్సరం అయ్యేసరికి పంచగన్నిలో బాబా ఉంటుండేటప్పుడు తెల్లని గుర్రాన్ని తెప్పించాడు బాబా. ఒక తెల్లని గుర్రాన్ని తెప్పించి అది మెహరామాయికి బహుకరించి, నువ్వు బాబా అసలు మెహరామాయిని బయటికే వెళ్ళనిచ్చేవాడు కాదు. ఏ పురుషుడు కూడా మెహరామాయిని చూడడానికి వీల్లేదు, మెహరామాయి ఏ పురుషుడిని చూడడానికి వీల్లేదు. అంటే సాధారణమైనటువంటి ఒక స్త్రీ కన్నా మించినటువంటి ఆంక్ష పెట్టాడు బాబా. ఒక్క బాబాని తప్ప ఇంక ఏ పురుషుడిని చూడడానికి వీల్లేదు. అంటే ఆ ప్రకృతి ఒక పురుషుడినే చూడాలి అని. అది ఎప్పటి వరకు 1968 వరకు కూడా. కానీ ఆవిడ ఎప్పుడు కూడా ఈ తాలూకా ఆంక్షల్ని అదేదో ఒక ఆంక్ష కింద, ఒక జైలు కింద భావించలేదు మెహరామాయి. పరిపూర్ణంగా బాబా తాలూకా సంతోషాన్ని మాత్రమే ఆవిడ ఆకాంక్షించింది. ఈ గుర్రం తాలూకా గ్యాలపింగ్ కూడా పెద్ద హిస్టరీ చెప్పారు దానికి. సరే, అది మనం పక్కకు పెడితే, ఇదే దీంట్లో డేవిడ్ ఫ్రాన్స్టన్ అనే ఆయన మెహరా డివైన్ రొమాన్స్ అనే ఒక పుస్తకం రాశాడు. అంటే బాబాకి మెహరాకి మధ్యలో ఉండేటువంటి బాంధవ్యం అంటే డివైన్ రొమాన్స్ అండి. డివైన్ రొమాన్స్ అని అంటే దివ్యమైనటువంటి బంధమే. రొమాన్స్ అంటే బాంధవ్యం. అంటే మనకు రొమాన్స్ అని అనగానే మనకి భౌతికంగా మనకి ఏదో అనిపిస్తుంది తప్ప, ఆ డివైన్ రొమాన్స్ అంటే ఈ సృష్టి అంతా కూడా బాబా యొక్క డివైన్ రొమాన్సే. అది డివైన్ ప్లే. ఇదంతా కూడా సృష్టి తాలూకా మన కంటికి కనిపించే ప్రతి ఇష్యూ కూడా ఆయన వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఆ బాంధవ్యాన్ని చాలా పెద్ద పుస్తకం ఉంది. అది మనందరి దగ్గర, మన దగ్గర లేదు, రామ్మూర్తి గారి దగ్గర ఉంది ఆ పుస్తకం. మీ నాన్నగారి దగ్గర ఉంది ఆ పుస్తకం. అంటే వరకు చూసి ఉండవు ఆ పుస్తకం. అది చూడు ఒకసారి. ఫస్ట్ మెహరాబాద్లో కొన్నారు నాన్న. అంటే అందులో ఎంత అద్భుతమైనటువంటి వర్ణన ఆయన ఈ డేవిడ్ ఫ్రాన్సిస్ ఇచ్చాడనంటే మనం గుర్తు చేసుకోవడానికి. బాబా ఒకసారి సడన్ గా మండలి సభ్యులందరినీ పిలిచారు. అక్కడ పిలిచి చేతిని ఇలాగా చాచి నా చేతిని ముద్దు పెట్టుకోండి అని చెప్పాడంట బాబా. అందరూ వచ్చి బాబాని ముద్దు పెట్టుకుంటే మెహరామాయి వచ్చింది. అంటే స్త్రీ మండలం ఉందని మెహరామాయి వస్తే బాబా అప్పుడు చెయ్యి వెనక్కి తీసుకుని మెహరామాయి చేతిని తీసుకుని తన ముద్దు పెట్టాడు బాబా. అంటే తనకి ఆవిడికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతని బాబా మనకి ప్రతి ఇష్యూలో కూడా బాబా తెలియజేస్తూ ఉన్నారు. ఇక 1952లో బాబా యాక్సిడెంట్ జరిగింది ఓక్లహోమాలో. ఆ యాక్సిడెంట్ గురించి మనకు అందరికీ తెలుసు, యాక్ట్ ఆఫ్ గాడ్ అని మనం చెప్పుకున్నాం. బాబా ఒక పార్ట్ కంప్లీట్గా, ఎడం పార్ట్ అంతా కూడా తుత్తినీరు అయిపోయింది బాబా. వెంటనే బాబా లేచి మెహరామాయి ఎలా ఉంది అని అడిగారు బాబా. బాబా ఎలా ఉన్నాడని తను ఎదురు చూస్తుంటే మెహరామాయి ఎలా ఉంది అని ఒక అంబులెన్స్ వస్తే అంబులెన్స్ లో మొట్టమొదట మెహరామాయిని పంపించాడట.
ఫస్ట్ ఎయిడ్ గట్రా అంటే ఆయన మొదట అన్నారు కదా, మెహరామాయి నా ఊపిరి, నా శ్వాస, తను లేకపోతే నేను జీవించలేను అని. అంటే కౌంటర్ పార్ట్ అంటే మొత్తం సగభాగం, ప్రతిరూపం. అంటే అంతటి ప్రాధాన్యతని మెహరామాయికి ఇచ్చున్నాడు బాబా. అలాగే బాబా ఈ బ్లూ బస్ టూర్స్ చేసేటప్పుడు కూడా 1937 నుంచి ఖచ్చితంగా మెహరామాయి ఆ టూర్లో ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. అయితే మగవాళ్ళతో ఎప్పుడు కూడా సాహచర్యం చేయొద్దు అని బాబా చెప్పాడు కదా. అది ఎప్పుడు మళ్ళీ చేశారంటే బాబా 1968 31 డిసెంబర్ 31లో అప్పుడు బాబా మెహరామాయికి అవకాశం ఇచ్చారు. ఇచ్చి కొంతమంది పురుష మండలి సభ్యులతో ఆవిడ ఎదురుపడవచ్చు, మాట్లాడడానికి ఎదురుపడి వెంటనే ఆవిడ చేయవలసినటువంటి చర్య ఏంటంటే ముకుళిత హస్తాలతో జై బాబా అని చెప్పడం వరకు. అది ఆ సభ్యుల్లో యూరిచ్ అండ్ పిండు పాద్రి ఈ నలుగురు వాళ్ళు మాత్రం మెహరామాయితో. అలాగే 1958లో బాబా ఈ భాషా ప్రాతిపదిక మీద సహవాసం చేశారు. చేసినప్పుడు అప్పటి నుంచి బాబాకి ఈ రెండు యాక్సిడెంట్లు జరిగాయి. 1958 అంటే 52లోని 56లోని రెండు సంవత్సరాల్లో 2 యాక్సిడెంట్లు జరిగి 2 పార్ట్లు కూడా తుత్తినీళ్ళు అయిపోయాయి. మొదటి ప్రమాదంలో మనం చెప్పాం మెహరామాయి నడిపారు. రెండో ప్రమాదంలో డాక్టర్ నీలు మరణించాడు బాబా సమక్షంలో. ఆ తాలూకా ఇవి చూసిన తర్వాత బాబా పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి ఆ అవతార కార్యక్రమంలోనే దృష్టి సారించాడు తప్ప ఇంకెక్కడికి ఆయన ప్రయాణాలు చేయలేదు వీలున్నంత మేరకు. అంటే దాదాపు 1956 నుంచి 1969 వరకు, అంటే దాదాపు 12 ఏళ్ళు అంతా కూడా బాబా సేవనే చేసింది మెహరామాయి. బాబా సేవ అంటే ఇంక మరి వేరే వాళ్ళు ఇంకెవరు అక్కడ లేదు. ఖచ్చితంగా బాబా తాలూకా బట్టలు ఉతకడం, బాబా తాలూకా లిరిక్స్ అన్నింటినీ కూడా దాచి మనకి అందజేసింది మెహరామాయి మాత్రమే. బాబాకి తల దువ్వేది ఆ జుత్తు బాబా తాలూకా సాద్రాలు ఇదైతే దానికి కుట్టేది. ఆ కుట్టిన తర్వాత కొన్ని పీలికలు లాగైపోతే ఆ ముక్కలు కూడా తీసి దాచింది. అవే కాదు, బాబా దానిమ్మ కూడా తినేవాడు, దానిమ్మ గింజలు తినేవాడు అండి బాబా. దానిమ్మ గింజలు ఎలాగా అంటే రాత్రి పడుకునేటప్పుడు ఈ మట్టి ఇది ఏదైనా చదవమని ఏదో ప్రశ్న అది చదువుతూ ఉండేటప్పుడు ఒక ప్లేట్ నిండా దానిమ్మ గింజలు, ఇంకో ఖాళీ ప్లేటు పక్కనిస్తే ఆ దానిమ్మ గింజలు ఇలాగా చప్పరించి దాని జ్యూస్ని ఆయన స్వాలో చేసుకుని ఆ పిక్కలనేమో వేరే ప్లేట్లో పెట్టేవాడు. ఆ పిక్కలు దాచింది, ఆ పిక్కలు దాచి మెహరాజాట్లో వేస్తే ఇప్పుడు దానిమ్మ చెట్లు అప్పుడు తను ఆ వేసినటువంటి ఆ దానిమ్మ గింజల తాలూకు చెట్లు ఇప్పటికీ ఉన్నాయంట. అంటే ఎంతటి శ్రద్ధ వహించిందంటే బాబా కోసం, దానికి వేరే మరి ఇంకా అంటే తనకు తానుగానే ప్రేమించుకున్నట్లుగా. నిజానికి ఎవరికి మనల్ని మనం ప్రేమించుకుంటామంటే మనకు అది తెలియదు. అది బాబా ఈ దానికి దీని మీద ఏమంటాడంటే బాబా లాస్ట్ మెసేజ్ బాబాకి మణి ద్వారా. ఎందుకు 1968 మొదటి నుంచి కూడా బాబా స్త్రీ మండలిని ఎవరిని కూడా తనని చూడద్దు అని చెప్పాడు బాబా. ఎందుకు అప్పటికి చాలా తీవ్రమైనటువంటి ఫిజికల్ సఫరింగ్స్తో బాబా ఉన్నాడు. ఈ స్పాజన్స్తో ఎంత సఫరింగ్ అనుభవించాలో అంత సఫరింగ్ అనుభవించాడు బాబా. ఎవరి కోసం? మానవాళి కోసం. టైం ఉంది 10 నిమిషాలు చూస్తూ ఉన్నాను. సో ఏం చెప్పాడనంటే మెహరామాయి మరి బాబాని
చూడొద్దు అని బాబా చెప్తే మిగతా వాళ్ళు కొద్దిగైనా భరించగలరేమో కానీ మెహరామాయి భరించలేదు, ఆయన తాలూకా వియోగాన్ని భరించలేదు. కానీ బాబా తెలుసు కదా తన వియోగం ఇంకా మరికొద్ది దూరంలో ఉన్నది అని, దానికి ప్రిపరేషన్ మెహరామాయి ప్రిపేర్ చేయడానికి మణి ద్వారా ఒక మెసేజ్, అదే లాస్ట్ మెసేజ్ మెహరామాయి, మెహరా బీ బ్రేవ్ అని, అంటే ధైర్యంగా ఉండు అని ఆ మెసేజ్ పంపించాడు. చెబుతూ ఆ ధైర్యం అన్నది ఎంతగా ఉండాలి అంటే, నీ నుంచి నీ ప్రియతముడు వీడిపోయినా కానీ నీ ధైర్యాన్ని నువ్వు వదలకు అని చెప్పాడు బాబా. చెప్తూ తన సమాధి ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసు మనకి. అప్పుడు తాలూకా టెస్టామెంట్లో, అంటే ఈ ట్రస్ట్ డీడ్లో అక్కడ ఉండేటువంటి మండలి సభ్యులు, ఎన్నో సభ్యులకి అందరికీ బాబా చెప్పింది ఏంటంటే, నా కుడివైపున మెహరామాయి సమాధి ఉండాలి, ఎడం వైపున తన చెల్లెలు మణి సమాధి ఉండాలి అని బాబా ఆ ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేశారట. అంటే దానికి మెహరామాయి మణి ఎంతటి ప్రాధాన్యతనిచ్చిందంటే, మన మెహరామాయికి బాబా చెప్పాడు, నా నుంచి ఏ రకమైనటువంటి వియోగమైన ఎదురైతే మెహరామాయిని చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకో అని మణికి. అంటే మరి మణి, నేను దేవుడి చెల్లెలు, నేను నాకు ప్రాధాన్యత ఉండాలి కానీ మెహరామాయికి ప్రాధాన్యత ఏమిటి అని అనుకుందా. కానీ బాబాకి ఎంతటి ప్రాధాన్యత మణి ఇచ్చిందంటే మెహరామాయికి, 1969 జనవరి 30న బాడీ డ్రాప్ చేశాడు కదా బాబా. 7 రోజులు అక్కడ ఉంచారు, మనకు తెలుసు. ఆ 7 రోజుల తర్వాత ఆ ప్లేట్ని మూసేసేటప్పుడు అక్కడ అందరూ కూడా అక్కడ ఆ మట్టిని, గులాబీ పూలని అందరూ కూడా అక్కడ బాబా మీద వేసిన తర్వాత, ఆ బాబా మీద వేసినటువంటి ఆ కొంత మట్టిని, కొన్ని పూలని తీర్చి వేరేగా దాచిందట మణి. ఎందుకు దాచింది? ఎప్పుడు? 1969. 1989లో మెహరామాయి తన దేహాన్ని, అంటే అక్కడికి 20 సంవత్సరాల వరకు అది దాచి, మెహరామాయి బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఆవిడ సమాధి మీదకి ఈ బాబా శరీరం నుంచి సేకరించినటువంటి ఆ మట్టిని, పూలని అక్కడ నిక్షిప్తం చేసిందట. అంటే ఎంతటి ప్రాధాన్యత మణి మెహరామాయికి ఇచ్చిందో మనకు అర్థమవుతుంది. ఈ 1968లో బాబా 68 ఇదంతా తెలుసు కదా, మెహరామాయికి పిలిపించి, నీ వెంట నేనున్నాను, నీతోనే ఉన్నాను, నిన్ను విడిచి నేను ఉండలేను. అది భౌతికంగా కాదు, ఆంతరంగికంగానైనా నీతోనే నేను నిరంతరం ఉంటాను అని చెబుతూ మెహరాబాద్ని మెహరామాయికి సంబంధించినటువంటి పేరుతోటే మెహరాబాద్ అని పెట్టారట బాబా. మెహరాబాద్ అంటే మెహర్బాద్ అని అనలేదు మనం, మెహరాబాద్ అనే అంటాం. మెహరామాయికి ఆయన తాలూకా డివైన్ కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని మెహరాబాద్ అని బాబా పేరు పెట్టారట. అంటే ఎంతటి ప్రాధాన్యతనిచ్చాడో మెహరామాయికి. అంటే ఆ స్త్రీమూర్తిని, అంటే ఇందాక మా వీడు పాడాడు భాస్కరరావు గారు, ఓ మెహరా జహంగీరాని పరమ పావని అని అందులో భాస్కరరావు గారు రాశారు. అంటే అత్యంత పావన మూర్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క మెహరామాయి మాత్రమే. అంటే బాబా మండలి సభ్యులనే కదా ఆయన తాలూకా ఆంతరిక కార్యక్రమాలన్నింటిలో కూడా, ప్రతి దీంట్లో కూడా బాబా కౌంటర్ పార్ట్ ఎందుకన్నాడంటే, ఆయన తాలూకా అవతార కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో కూడా మెహరామాయి పాత్ర ఉందంటాడు బాబా. ఆ పాత్ర లేనిది నేనే లేను అని అన్నాడు ఆయన. మరి
ఆ ఊపిరి నా శ్వాస ఆవిడ అంటే అంతటి అత్యంత పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఆత్మ ఏదైనా ఉందంటే అది ఒక్క మెహరామాయి మాత్రమే. తనని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించేటువంటి ఆత్మ ఏదైనా ఉందంటే ఒక్క మెహరామాయి మాత్రమే. మెహరామాయి కూడా లాస్ట్లో మెహరామాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ అడుగుతారు కదా, ఎప్పుడు ఒకే సందేశం చెప్పేదట, ఆల్వేస్ హోల్డ్ ఆన్ టు బాబాస్ డామన్. మీరందరూ నిరంతరం ఎల్లవేళలా బాబా కొంగను గట్టిగా పట్టుకోండి అండ్ లవ్ హిమ్, ఆయన ప్రేమించండి. దట్ ఈస్ ది వన్ రియల్ థింగ్ యూ కెన్ డూ ఇన్ ద లైఫ్. అది ఒక్కటే మీరు మీ జీవితంలో చేయవలసినటువంటి పరమ సత్యమైనటువంటి విషయం అని. మన జీవితం, మీ జీవితాన్ని బాబా ప్రేమికులుగా మనం ఇలా కాలలేకపోయిన కాదు. అంటే బాబా తాలూకు కొంగుని గట్టిగా పట్టుకుని ఆయన ప్రేమించవలసిన రీతిలో ప్రేమించవలసిన విధంగా ప్రేమించండి. బాబా మై సీన్ టు ట్రై ఎ స్నాప్ హిస్ డామన్ ఫ్రమ్ యువర్ హ్యాండ్. బాబా మీ చేతుల్లోంచి ఆయన తాలూకా డామన్ జారిపోకుండా ఆయన చూస్తాడు. మరి లేకపోతే మనం మీరు గట్టిగా పట్టుకుని మనం పట్టుకునేది మనం కాదు, అది జారిపోకుండా పట్టుకునేది ఆయన. అదే మెహరామాయి చెప్తుంది. సో బీ ష్యూర్ నాట్ టు లెట్ గో. అది వెళ్ళిపోయిన మీ చేతి నుంచి జారిపోవడానికి మీరు ఎప్పుడు దాన్ని ఆ అవకాశం ఇవ్వకండి. బీ ష్యూర్ టు హోల్డ్ ఆన్ టైట్లీ. గట్టిగా పట్టుకోండి. మై డామ్ ఇస్ వెరీ స్లిప్పరీ అంటాడు బాబా. బీ ట్రూ టు హిజ్ లవ్ ఫర్ యూ. నిజాయితీగా ఉండండి. బాబా యొక్క ప్రేమ మీద మీరు బాబా ప్రేమించాలంటే మీరు నిజాయితీగా ఉండాలి అని చెప్తూ లాస్ట్ అంటే మెహరామాయి తాలూకా డెక్లరేషన్ ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ మనకి ఇచ్చినటువంటి ఆదేశం అనుకోండి, ఆవిడ తాలూకు ప్రేమపూర్వకమైనటువంటి ఒక మాట అనుకోండి, మనందరికి ఇచ్చిన. అంటే అంతటి అత్యద్భుతమైనటువంటి స్త్రీమూర్తి మెహరామాయి మనకి లభించడం ఒక రకంగా చెప్పాలంటే మన బాబా ద్వారా మన మెహరామాయి అంటే ఈ నవజీవనంలో కూడా ఈ నలుగురు స్త్రీలతో పాటు ఉన్న దాంట్లో మెహరామాయి ఒకరు. అవన్నీ మనకి ఇంకా విశేషాలు ఇంకా ఉన్నాయి. అయితే ఇంకా టైం ఇచ్చాడు, సాయి చూస్తూ ఉన్నాడు. అక్కడ 8:10 అయిపోయింది కాబట్టి మెసేజ్ అయిపోయింది. అదే మెసేజ్ చెప్పింది. అదే మెసేజ్. హోల్డ్ ఆన్ టు బాబాస్ డామన్ అండ్ లవ్ హిమ్. దట్ ఈస్ ద వన్ రియల్ థింగ్ యూ కెన్ డూ ఇన్ ద లైఫ్. బాబా మే సీ ట్రై స్నాప్స్ హిస్ డామన్ ఫ్రమ్ యువర్ హ్యాండ్స్. So be sure not to let go. Be sure to hold on tightly. Be true to his love for you. అని మెహరామాయి ఇచ్చినటువంటిది. ఇంకొకటి కూడా ముందు ఇచ్చింది. ఇది బాబా మనకి ఇచ్చినటువంటి మెహరామాయి. అంటే తను ఏ రకంగా అయితే బాబా అంటే బాబా సంతోషమే తన సంతోషం. బాబా సంతోషాన్ని తన సంతోషంగా భావించి తప్ప అది లాస్ట్లో మనకి బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఆ కిటికీలోంచి చూస్తూ ఉంటే అక్కడ ఒక ఏదో చెట్టు, ఆ చెట్టు మీద బాబా ఆకారం. అది కొంతమంది చూసాం, మేము చూసాము. అదే అలాగే బాబా ఇలా చూస్తే తన కళ్ళల్లో బాబా రూపం ఉంది. ఇవన్నీ తన కళ్ళలో అది ఫోటో ఉంది. అంటే ఆయన ఎంత బాబాని ఎంత తీవ్రంగా తీక్షణంగా బాబాని ప్రేమించిందో అదొకటే మనకి తాత్కాలం. మనం మెహరామాయిలాగా మనం ప్రేమించలేకపోయినా బాబా తాలూకా ఆ ప్రేమని మనం నిరంతరం ఆయన మనకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ హోల్డ్ ఆన్ టు మై డామన్ అంటే ఆయన తాలూకా నామాన్ని నిరంతరం మనం చేయటమే. ఆ నామాన్ని మనం చేయగలిగేటువంటి అవకాశం మనందరికీ ఇవ్వమని, ఆ అవకాశం మనందరితో పాటు బాబా ఆయన సంతోషం పడాలని మనందరి సేవకి ఆయన సంతోషపడాలని కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి బాబా వారికి మీకు కూడా జై మెహర్ బాబా తెలియజేస్తాను.
జయబాబాకి ధన్యవాదాలు. చక్కటి విశేషాలు తెలియజేశారు అతి తక్కువ సమయంలో. ఇప్పుడు ప్రభావానికి ఒక్క నిమిషం 2 నిమిషాలు బాగా మెహరా కోసం మాట్లాడుతాను ఇప్పుడే చెప్పారు కాబట్టి ఆంటీ మాట్లాడిన తర్వాత మనం మిగతా విషయాలు చర్చించుకుందాం. అందరికీ దేవాలయానికి మేము 82లో బాబాకి వెళ్ళాం హైదరాబాద్లో. అయితే మేము జోరాలో వెళ్ళాం. జోరాలో ఉన్నట్టు మెహరా మణి తర్వాత వీళ్ళందరూ చూడడానికి వచ్చేవారు. వచ్చినప్పుడు ఆ మెహరా వచ్చింది, మణి వచ్చింది, మాకు ఎవరు ఏమీ తెలియదు. కానీ అందరూ పరిగెత్తి వెళ్ళాను. పరిగెత్తి వెళ్తే అప్పుడు ఆ మెహరా గారు అక్కడ నేర్చుకున్నాను. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళాను. కాబట్టి ఇలా ఆరోగ్యం దొరుకుతున్నాను అని ఆవిడ చూసిన నాకు తెలియదు ఏమిటో అంతే. తర్వాత మణి కూడా ఉన్నారు. మణిని ఆలోచన చేసుకున్నాం, మెహరాన్ని ఆలోచన చేసుకున్నాం, ఈ రిచ్ గారిని కూడా ఆలోచన చేసుకున్నాం. ఇవన్నీ తర్వాత లేదు మామూలుగా మళ్ళీ వచ్చాం. ఆ తర్వాత అక్కడి నుంచి మెహరా నా మనసులో ఉండిపోయింది. 6 నెలలు ఉండిపోయింది ఆవిడ. మరొక ఆలోచన మెహరా మెహరా మెహరా. మరొకసారి ఒకసారి ఇలా చేయించాను, చేయకూడదు. మరొకసారి మరొకసారి ఆలోచన చేసుకున్నాం. అది కూడా అయింది. ఈసారి దాన్ని అయిపోయింది. అక్కడి నుంచి జనవరి వచ్చింది. జనవరి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మా వాళ్ళకి పెద్దవాళ్ళ బట్టలు కట్టడం కదా, మా మామగారికి మా తాత వాళ్ళ మా ముగ్గురు, మా మరదలు, మా అమ్మగారు, మా మామగారు ముగ్గురు పూరిస్తే అది వాళ్ళు పెట్టినప్పుడు మెహరా చీర పెట్టారు. అదే మళ్ళీ వేసి పెట్టారు కదా, అంటే అది ఏం తెలియదు పెట్టింది. ఆ చీర పెట్టింది నాకు ఆవిడ కనవలేదు, అందువరకు అది చాలాసార్లు చూసాను. అదే ఆ విషయం అలాగే చాలామంది ఇక్కడ మనం మెహరాని మనీని ఈ రీతి చూసాం. చాలామంది విషయాలు వారితో ఫోటోలు కూడా తేవడం జరిగింది. అదేవిధంగా మెహరానా చేతి మీదుగా ఇప్పుడు అన్నీ చెప్పినట్టు ఆమె ప్రతిరోజు బాబా దువ్వేది చాలా స్మూత్గా. ఎక్కడ ఆ దువ్వెన తాలూకా ఇవి తగిలితే బాబా నొప్పి వేసిందని అంత సున్నితంగా దువ్వేది. బాబా గోల్డ్ కత్తిరించి అవి కూడా ఆమె స్టోర్ చేసి తర్వాత వచ్చిన వాళ్ళకి ఇచ్చి ఆ విధంగా బాబా వారి హెయిర్ కూడా మాకు మేరామాయి ద్వారా మా ఇంటికి లభించింది. అలాగే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయగా కొంత హెయిర్ మిగిలిందట. ఆ హెయిర్ని మెహరాబాయి బాలాజీకి అప్పచెప్పారు. మన సోదరు బాలాజీ బాబాయ్ ఆయన ఆ లాస్ట్ బ్రెత్ టైంలో అక్కడ మెహర్ వ్యాకెట్ ఉంటే మన మెహర్ వ్యాకెట్ వచ్చినప్పుడు చెప్పాడు నాకు ఆ రోజు. అది నాకు అదే మెహర్ వ్యాకెట్ ఇచ్చాడట బాలాజీ. ఇచ్చి ఇది కొన్ని సెంటర్స్కి నువ్వు నీ ద్వారా అందించని చెప్పి మెహర్ వ్యాకెట్ చెప్తే మెహర్ వ్యాకెట్ ఒక 4 సెంటర్లు చెప్పాడు. అందులో మన సెంటర్కి అది ఇస్తారని మన లాస్ట్ మీటింగ్లో వచ్చినప్పుడు ప్రతి నెల 2 నెలలకు 3 నెలలకు వస్తూ ఉంటాడు. ఆ వచ్చినప్పుడు ఇక్కడ చూసి అడిగాడు నాకు మీ దగ్గర ఉందా అని. లేదండి అప్పుడు మాకు ఇచ్చారు, మా ఇంట్లో ఇక్కడ బాబా సెంటర్లో లేదు అంటే తప్పకుండా మీకు అందజేస్తాను. ఎవరైనా హైదరాబాద్ మీ వాళ్ళు ఎవరు వస్తే నాకు కలిస్తే నేను ఇస్తాను, లేదంటే నేను వచ్చినప్పుడు తెస్తానని చెప్పి ఆయన మనకి హామీ ఇవ్వడం జరిగింది. ఉంది ఇక్కడ లేదని చెప్తే ఆయన 4 సెంటర్లు పేరు చెప్పాడు. జూబ్లీస్ లేదంటే ఇంకేమో 4 సెంటర్లు చెప్పాడు. ఆ విధంగా ఆ మెహరాబాయి ద్వారా ఆ బాబా హెయిర్ కూడా మనకి చెప్పాలి అవడానికి అవకాశం ఉంది. అవతార్ మెహర్ బాబాకి జై. అదే గణేష్ అడిగాడు ఇప్పుడు పుట్టినరోజు బాబా అదే ఆమె జన్మదినం ఏడైతే జనవరి 7 అయితే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని గణేష్ అడిగాడు. అన్నయ్య చెప్పాడు కానీ వాడికి అర్థం కాలేదు. జనవరి 7 ఆమె పుట్టినా కూడా ఆ సంవత్సరం జొరాస్టర్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 22 పడింది. మొట్టమొదటిసారిగా మెహరా జన్మదినాన్ని బాబా బహిరంగంగా ఆ జన్మదిన వేడుకని జరపడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఆ జన్మదినాన్ని ఆ రోజు మెహరాబాయి జన్మదినంగా అందరూ చేసుకోవడం జరుగుతుంది. దారా అమృత్ తాలూకా నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి ఆర్నవాజు అండ్ నారీమన్ తాలూకా నిశ్చితార్థం కూడా ఇవ్వాలి ఈరోజు. ఇదే రోజున నారీమన్ అండ్ ఆర్నవాజ్ వారి యొక్క నిశ్చితార్థం బాబా వారి చేతుల మీదుగా ఇవాళ 21 డిసెంబర్ 21 జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై.
अवतार मेहर बाबा की जय। मेहरा मनोहर मणिज सहोदर हारति गुणराय गुरु हारति गुणराय गुरु मेहरा मनोहर मणिज सहोदर हारति गुणराय गुरु हारति गुणराय गुरु आदि गुरुडमु आदि गुरुडमु आदि गुरुडमु आदि गुरुडमु आदिशक्ति अवतारुडमु आदिशक्ति अवतारुडमु मेहरा मनोहर मणिज सहोदर हारति गुणराय गुरु हारति गुणराय गुरु ఈ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విలిమమ్ము నిన్ను ప్రేమించని ఈ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విలిమమ్ము నిన్ను ప్రేమించని ఈ రుచి రుచి గణని సేవలో ఈ రుచి రుచి గణని సేవలో ఆ రుచి గణని మముని సేవలో ఆ రుచి గణని మముని సేవలో మెహరా మనోహర మణిజ సహోదర హారతి గుణరాయ గురు హారతి గుణరాయ గురు మండలిని కెటుల అర్పణమైరో మండలిని కెటుల అర్పణమైరో అటులే మమ్ము అర్పణ కాని అటులే మమ్ము అర్పణ కాని మెహరా మనోహర మణిజ సహోదర హారతి గుణరాయ గురు హారతి గుణరాయ గురు अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार